the aspiring students around us. It is my utmost pleasure to have given us his mighty consent to fellow, who is a grand ambassador in the education arena. His other special credit is University Programming Officer of some successful state in India. Beloved MLA Shri Gandigunta Venkata Prasad garu, to make his mighty presence a dynamic political architect. Swarami Vasishtha-Vamadevaadivantitam Mahaganapatinami Vasishtha-Vamadevaadivantitam Mahaganapatim Mahadevasutam Guru Guhanutam Mahadevasutam Guru Guhanutam Marakodi Prakasham Shantam Marakodi Prakasham Shantam Mahakavya Natakadi Priyam Mahakavya Natakadi Priyam Mushika Vahana Modaka Priyam Mahakavya Natakadi Priyam Mushika Vahana Modaka Priyam Mahaganapatim Manasa Smarami Mahaganapatim. టాస్క్ ఇచ్చింది ఇదో 5 భాషల ప్రోగ్రామ్ కింద చేద్దామనే ఆలోచన మాత్రం పొరపాటు కూడా పెట్టుకోవద్దండి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా మన పిల్లలు, మన దేశ సంపద, మన రాష్ట్ర సంపద. ఈ సంపదని సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము, పెంచి పోషించడము మన అందరి బాధ్యతనే మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా ఫస్ట్ స్టెప్తోనే మీరు జీవితం తక్కువ ఎక్కువ అని ఆలోచన చేసుకుండా కన్వర్టెడ్ ఇంటూ ప్రాపర్ ఫుడ్ స్టెప్, మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు మలుచుకోండి. ఈ మొదటి అడుగుని వేసిన తర్వాత అవకాశాలు అనేది మెరుగుపరచుకోవడంలో మీకు ఈ మొదటి అడుగు అనేది ప్రధాన భూమిక పోషిస్తుందనే ఆలోచన కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా మంది అర్థం కాకుండా జీతం తక్కువ ఇంకోటో అని ఆలోచన చేస్తారు. ఏదో ఒకటి అయితే పని అయితే ప్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు. ప్రీ ఆక్యుపైడ్ లేకుండా పోతే ఏమవుతుందంటే స్లోలీ విల్ స్టార్ట్ లూజింగ్ యువర్ కాన్ఫిడెన్స్. మీ ఆత్మవిశ్వాసం సన్నగిలేటువంటి పరిస్థితులకు మీరు పోతారు. ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోగలరు, కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువు అవుతారనేది వాస్తవాన్ని మీరు గ్రహించుకోమంటారు. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని మలుచుకోవడంలో చిన్నగా పెద్దదాన్ని ఆలోచన చేసుకోకుండా ఒక అడుగు ముందుకేసి మళ్ళీ మీ జీవితాశయం ఏదైతే ఉందో పెద్ద ఆశయాలు పెట్టుకుంటారు. ఆ ఆశయ రూపకల్పనలో కానీ ఆశయాన్ని సాధించుకోవడంలో కానీ ఈ మొదటి అడుగుని వినియోగించుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు పదే మా ప్రభుత్వం ఉన్న రోజు మీకు కల్పిస్తూనే ఉంటాం. నిరుద్యోగ యువత కోసము అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ చేయడం. ఏ రంగంలో అయినా విజయాలు సాధించే విధంగా ఒక విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. కానీ దేశంలో కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అయిన తర్వాత నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మాత్రమే మనం పరిమితమైపోయాం. ఇది ఒక దురదృష్టకర విధానం. ఆ విధానానికి దూరంగా ఒక విద్యార్థి ఆల్రౌండ్గా డెవలప్ అయితే అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన జాబ్ అయినా సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థిని పరిపూర్ణంగా విద్యా సంస్థ తయారు చేయాలి. ఆ ప్రయత్నంలో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా వంతు కృతనిశ్చయంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక విద్యార్థి అంతేకాకుండా మా విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చిన గత 15 సంవత్సరాల్లో ఈ దేశంలో టాప్ 1గా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మా ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు.
అంతేకాకుండా ఈ దేశంలో నంబర్ 1 ర్యాంకింగ్ లో ఉన్న మెరిట్ హౌస్ మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఎన్ఐటీలో కూడా మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో కూడా మా యొక్క స్కూల్ విద్యార్థులు ఆడగలిగారు. ఈ విజయాలు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యను ఎంత నిజాయితీగా నిబద్ధతతో చక్కగా తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాయో మేము తెలియపడుతున్నాం. ఒక విద్యార్థి డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, ఏ రంగంలో అతను ఇష్టపడితే ఐటీ సెక్టర్ కావచ్చు, ఆ రంగంలో సెలెక్ట్ అయ్యే విధంగా విద్యను పరిపూర్ణంగా ఇష్టపడి చదివితే అత్యంత సులభంగా కూడా ఆ యొక్క లక్ష్యాలను సాధించవచ్చు. అంతేకాకుండా మా యొక్క విద్యా సంస్థ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉద్యోగాలుగా కల్పించే యొక్క సాధికారతను సాధించే లక్ష్యంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందరిపోతున్నాం. ఇది యొక్క మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నిర్వహించి భవిష్యత్తులో ఈ ప్రాంత విద్యార్థులు అత్యధికంగా ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియపరుస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.